హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడి వర మహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము తండ్రి నేర్పిన నీతి. అవునండి, తండ్రి నేర్పిన నీతి. ఈ కథ చాలా బాగుంటుంది, నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా రామచంద్రాపురం అనే గ్రామంలో కనకయ్య అనే కంసాలు ఉండేవాడు. అతను ఒక సేటి దగ్గర బంగారు సామాన్లు తయారు చేయడానికి పనికి కుదిరాడు. తన కుమారుడి పేరు సిద్ధయ్య. వాళ్ళిద్దరూ ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండేవారు. చాలా దూరం అయితే కాలినడకనే వచ్చేవారు. ఇలా వస్తున్న క్రమంలో వాళ్ళ కొడుకు సిద్ధయ్య కనకయ్య నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఒక విలువైన ఒక మూట కనబడింది. ఏమిటా ఆ మూటని ఓపెన్ చేయి చూడగా అందులో డబ్బు ఉంది. డబ్బు ఉంటే వెంటనే సిద్ధయ్య అన్నాడు, నాన్న మనకు భలే డబ్బులు దొరికాయి. ఆ డబ్బులతో మనం మంచి మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా నాన్న. అయితే సరే పద పట్టణానికి అంటూ సిద్ధయ్య అన్నాడు. వెంటనే కనకయ్య, తప్పు నాన్న, అలా పరాయి సొమ్ము మనం తీయకూడదు. ఆ సొమ్ము వాళ్ళు ఎందుకు దాచుకున్నారో మనకు తెలియదు కదా. ఆ డబ్బు మనం ఖర్చు పెట్టేసుకున్నాం అనుకో, వాళ్ళు చాలా బాధపడతారు. అంతేకాదు ఆ డబ్బు మనం ఖర్చు పెట్టుకుంటే అంతగా రెండింతలు మన దగ్గర నుంచి పోతుంది. పరాయి సొమ్ము ఎప్పుడు ఆశించకూడదు నాన్న. ఎవరు పారేసుకున్నారో ఏమో మనకు తెలియదు కదా. సరే ఈ దారి అంటే వెళ్తే వాళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు కదా. సరే చూద్దాం పద నాన్న సిద్ధ అంటూ వాళ్ళ నాన్నగారు చెప్పారు. అదేవిధంగా సిద్ధయ్య కనకయ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బాటసారి నా డబ్బు పోయిందయ్యా అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు. దారి మధ్యలో వస్తే, అయ్యా మీకు ఏమైనా నా డబ్బు సంచి కనిపించిందా అని అడగ్గా కనకయ్య, మీ డబ్బు సంచి ఏ కలర్లో ఉంటుంది అని అడగ్గా పచ్చ రంగులో ఉంటుందయ్యా అనగానే వెంటనే కనకయ్య తీసి, ఇదిగో మీ డబ్బు నాకు దొరికింది అని తీసిచ్చాడు. వెంటనే అతను, అయ్యా ఈ డబ్బు మా అమ్మ ఆసుపత్రికని దాచానయ్యా. ఈ డబ్బు లేకపోతే మా అమ్మకు ఆపరేషన్ చెయ్యరయ్యా. ధర్మాత్ములయ్యా, తిరిగి నాకు విలువైన డబ్బు నాకు అందచేశారయ్యా అంటూ కృతజ్ఞతలు చెప్పి ఆ బాటసారి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే సిద్ధయ్య, నాన్న ఆ డబ్బు నిజంగా మనం ఖర్చు పెట్టేసుకుంటే పాపం వాళ్ళ అమ్మ ఆపరేషన్కి డబ్బు ఉండేది కాదు కదా అంటూ సిద్ధయ్య అన్నాడు. అవునన్న, అందుకే పరాయి సొమ్ము వాళ్ళు ఎందుకు దాచుకున్నారో మనకు తెలియదు కదా నాన్న. ఆ డబ్బు పొరపాటును కూడా మనం తీసుకోకూడదు, వాళ్ళకే అప్పచెప్పాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుంది నాన్న అంటూ చెప్పి వాళ్ళిద్దరూ నడక సాగించారు. ఇంతలో కనకయ్య కుమార్తెకి వివాహము కుదిరింది. కానీ కనకయ్య దగ్గర చిల్లిక అబ్బాయినా లేదు. వచ్చి జీతంతో చాలీచాలని జీవితం గడుపుతున్నారు. ఎలాగా అంటూ ఆలోచించసాగారు. ఇందులో ఆ లావిడి, ఏమయ్యా అమ్మాయికి చదువు అయిపోతుంది, పెళ్లి చెయ్యవా? ఎన్నాళ్ళండి అయ్యా మనం అమ్మాయిని మన దగ్గర పెట్టుకుంటాం, ఒక అయ్య చేతిలో పెట్టేస్తే మన బాధ్యత అయిపోతుంది కదయ్యా అని అనగా కనకయ్య, నాకు అలాగే ఉంది, చేద్దామనే ఉంది, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. వాళ్ళతో విజయం అంటే ఆ స్థాయికి తగ్గ ఖర్చు మనం పెట్టాలి కదే అంటూ కనకయ్య బాధపడ్డాడు. ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో వాళ్ళ ఆవిడి, ఏమి లేదయ్యా, నువ్వు మీ సేటుని కొంచెం డబ్బు అడిగయ్యా, ఆ డబ్బుతో మన అమ్మాయి పెళ్లి చేస్తే మనకి కొంచెం భారం తగ్గుతుంది కదయ్యా అంటూ వాళ్ళ ఆవిడ చెప్పింది. అలా చెప్పగానే కనకయ్య, సరేనే నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఆ సేటుని డబ్బు అడుగు చూద్దాం, ఇస్తాడో లేదో, అసలే పిసినారి అంటూ కనకయ్య అనుకున్నాడు. అనుకుంటూ ఎప్పటిలాగే తన పనికి వెళ్ళాడు. కనకయ్య, సేటుకరండి, ఇలా మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, నాకేమైనా కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా అంటే, సేటు నీకు తెలుసు కదా కనకయ్య, మన దగ్గర లావాదేవీలు అలా జరుగుతూనే ఉంటాయి, నా దగ్గర అంత అవి నిలవ సొమ్ము ఎక్కడుందో చెప్పు, అయినా సరే నువ్వు ఇప్పుడెప్పుడు అడిగితే నేను ఎక్కడ సర్దు పెట్టగలను చెప్పు, అయినా సరే నా దగ్గర ఆలోచించుకో, నా దగ్గర ఉంటుందని నువ్వు భ్రమపడకు, నేను ఇవ్వలేను కనకయ్య అంటూ సేటు అన్నాడు. కనకయ్య ఏమి చేయాలో తెలియక ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో సేటు, సరే కనకయ్య, నాకు బయట కొంచెం పని ఉంది, సాయంత్రం నువ్వు షాపు క్లోజ్ చేసి వెళ్ళిపో, నేను రావాల్సరికి లేట్ అవుతుంది అంటూ సేటు వెళ్ళిపోయాడు. కనకయ్య సరేనండి అయ్యా అని తన పని తను చేసుకున్న సమయంలో రామయ్య అనే పెద్ద వ్యాపారి ఒక హారాన్ని పట్టుకొని వచ్చాడు. కనకయ్య, అర్జెంటుగా నాకు ఈ హారానికి లాకెట్ తయారు చెయ్యాలి, నువ్వే చేయగలవు, నాకు అర్జెంటుగా కావాలి, చేయగలవా అని అంటాడు. కనకయ్య, సరేనండి అయ్యా, నేను చేయగలయ్యా, ఎంతసేపు? 10 నిమిషాల్లో నేను చేసేస్తాను, మీకు ఏదన్నా పని ఉంటే చూసుకొని రండి అయ్యా అనగా, రామయ్య నాకు ఏ పని లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు అర్జెంటుగా చేసి పెట్టు అనగానే కనకయ్య, సరేనండి అయ్యా మీరు అలా కూర్చోండి అనగానే ఆ బంగారాన్ని దానికి తగ్గ లాకెట్ తయారు చేసి ఇవ్వగా దాని పేరు రామయ్య అని పేరు రాయించుకున్నాడు. రాయించుకొని రామయ్య చూసి, అబ్బా కనకయ్య చాలా బాగుందయ్యా, ఈ నగకి తగ్గగా లాకెట్ తయారు చేశావు, చాలా మంచి పని ఓడివి అంటూ అభినందించాడు. ఆ లాకెట్కి తగ్గ డబ్బు ఇచ్చి లాకెట్తో నగ తీసుకొని
ఈ రామయ్య వెళ్ళిపోతాడు. ఇంతలో కనకయ్య పనంతా ముగించుకొని షాపు క్లోజ్ చేసి బయలుదేరిన క్రమంలో కొంచెం దూరం వెళ్ళగా ఒక మూట కనిపించింది. ఏమిటా మూట అని ఇప్పి చూడగా ఆ రామయ్య లాకెట్టు అతని హారం కనిపించింది. అయ్యయ్యో, రామయ్య గారు తన హారాన్ని పోగొట్టుకున్నారే, పడేసుకున్నారే, ఇచ్చేద్దామా అని అనుకున్నాడు. ఇంతలో కనకయ్యకి ఒక చెడ్డ బుద్ధి వచ్చింది. నా కూతురి పెళ్ళికి సేటు డబ్బులు ఇవ్వనన్నాడు. కూతురి పెళ్ళి దగ్గర పడిపోతుంది. ఈ నగమ్మితే బోల్ డబ్బులు వస్తాయి. ఇంకెవ్వరిని నేను చేయి చాపి అడగవసరం లేదు. ఈ నగమ్మి నా కూతురి పెళ్ళి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అంటూ ఆ నగని రామయ్యకు ఇవ్వకుండా ఈ కనకయ్య పట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో మళ్ళీ ఆలోచన వచ్చి ఇంటికి పట్టుకెళ్ళడం కంట ఈ దుకాణంలో అమ్మేసి డబ్బు పట్టుకెళ్ళడమే మంచిదని ఆలోచించి మెద్దమని జోబిలో చేయి పెడితే తన జోబిలో నగల మూట లేదు. అయిపోయి నగల మూట ఏది అంటూ జోబులు తడుముకున్నాడు. నగల మూటతో పాటు తన జీతం కూడా కనబట్టలేదు. ఇదేమిటి, ఉన్నది పోయింది, వచ్చింది పోయింది అన్నట్టు నా జీతం కూడా కనబడటం లేదని 2 జోబులు ఎడాపెడా చెక్ చేసుకున్నాడు. అయినా సరే కనబడలేదు. కనబడబోయేసరికి అయ్యో దేవుడా అని ఏడ్చి ఇంటికి వెళ్ళాడు. జరిగినదంతా తన భార్యకి చెప్పగా, అదేటండి, అత్యాశకు పోతే అనర్థం జరిగిందన్నట్టు ఏదో వస్తువు దొరికింది కదా, పిల్ల పెళ్ళి జరుగుతుందని అనుకుంటే జీతం కూడా పోయిందే, ఈ నెల ఎలా గడిచేది అంటూ బోరిన ఏడవసాగింది. ఇంతలో సిద్ధయ్య నాన్నగారండి అంటూ పరిగెట్టుకుంటూ వచ్చి, చూడండి నా దగ్గర ఎంత డబ్బు ఉందో అంటూ చూపించాడు. ఏంటి నాన్న, ఎక్కడైనా దొంగతనం చేసావా అని అడగ్గా, లేదు నాన్న అంటూ నేను సేటు నగల షాపు మీదుగా వస్తూ ఉంటే నాకు మార్గ మధ్యలో ఒక మూట కనిపించింది నాన్నగారు. ఆ మూట ఓపెన్ చేసి చూడగా బంగారం హారం లాకెట్టు కనిపించింది. ఆ లాకెట్ మీద రామయ్య అని పేరుంది. రామయ్య అంటే ఈ ఊరి వ్యాపారి కదా, అందుకే ఆలోచించి ఆయనకి ఆ మూట పట్టుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే అందులో ఆ నగలతో పాటు డబ్బు కూడా ఉంది నాన్నగారు. ఈ డబ్బు నాది కాదు అనేసి ఆయన అన్నారు. అయినా సరే మీదేనండి, మీ మూటలో ఉన్న తర్వాత ఆ డబ్బు మీదే అవుతుంది కానీ నాది కాదు కదా అని చెప్పేసి నేను అన్నాను నాన్నగారు. అనగా ఆయన సంతోషించి, సరే అయితే ఈ డబ్బు నాది కాదు, అయినా సరే నేను ఆనందంతో నీకు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో సిద్ధయ్య అంటూ ఈ 2500 ఇచ్చారు నాన్నగారు అని సిద్ధయ్య చెప్పాడు. ఇంతలో కనకయ్య భార్య, మనది కాని దాని గురించి మనం ఆలోచిస్తే మనదైనా మన జీతం పోయింది. అయ్యో దేవుడా, ఇప్పటికైనా మనదైనా మన జీతం మన కోసం వచ్చింది అంటూ మనది కానీ ఆ సొమ్ము కోసం ఆశపడడం వల్లే మనదైనా ఇది పోయింది అంటూ బాధపడి సంతోషపడింది. కనకయ్య, నా కొడుకుని నేర్పిన నీతిని నేను పాటించలేకపోయాను. కూతురి పెళ్లి చెయ్యాలనే అడావడిలో నేను తప్పు చేయబోయాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటూ ఆనందపడ్డారు. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కనకయ్య నేర్పించిన నీతి మళ్ళీ కనకయ్యకే నేర్పించింది. అదే అంటారు, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులే నేర్చుకుంటూ ఉంటారు. ఇదే అంటారు, మంచి పెద్దలు చెప్పినా పిల్లలు చెప్పినా శ్రద్ధగా విని ఆచరించాలని. ఎలాగుంది ఫ్రెండ్స్ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరి ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.